అవును. ఓకే. సో నీది ఏ చెయ్యి ఇదా? ఇదా? ఏమైనా ఉండే సేమ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ఇరిగిపోయిందా? సో సారే సెట్ చేసిండు. సో పెయిన్ వచ్చిండేనా? వచ్చింది. పెయిన్ వచ్చింది. నవ్వుతో అని చెప్పాలి. మరి భయం అనిపించిందా ఏమన్నా? భయం అనిపించిందా? మళ్ళీ చేయి తిరిగిపోయింది కదా, మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ ఇరిగిపోతే ఎట్లా? ఇది ఇరిగిపోదా? సో మీ సార్ ఉండన్న ధైర్యమా? ఆ? అంతేనా? సో ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇది సెకండ్ జాబ్ సెకండా? సెకండ్ క్లాసా? ఓకే, నువ్వేం చదువుకుంటున్నావు? 6th. సిక్స్తా? సో సార్ని చూస్తున్నావు ఎందుకు? చెప్పొద్దండి సార్ కాదా? సో నెక్స్ట్ ఇంకేం చేస్తారు? మేబీ లేపే సార్ చెయ్యి. సో ఏం చేసారు ప్రెసెంట్ వీళ్ళు? ఇది మేపేట్. అంటే మేపెట్ అంటే మేపేట్ అంటే మనకి కలరీలో ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. బాడీ బ్యాలెన్స్. ఓకే. మనకి కలరీలో మొత్తం 12 మేపేట్స్ ఉంటాయి. సో మనం ఈచ్ మేపేట్ నేర్చుకోవాలన్నా మినిమం మనకి ఒక 2.5 years పడుతుంది ఓకే. ఈచ్ వన్. సో మనకి మెయిన్ గా కలరీలో వెపన్స్ హార్డ్ అని చెప్పుకున్నాం ఇందాక. అవును. వెపన్స్ కంటే ఇంకా హార్డ్ ఏంటంటే ఇప్పుడు చేసింది మేపేట్ అనమాట. Okay. ఎందుకనంటే వన్స్ బాడీ ఎక్కువ మోల్డ్ అవ్వాలి, ఆ స్పీడ్ లో బాడీ బ్యాలెన్స్ చేయాలి, ఆ సేమ్ స్పీడ్ బ్రీతింగ్ కెపాసిటీ పెంచాలి, కాబట్టి ఇది వెరీ టఫ్ అన్నమాట. ఓకే. సో వీళ్ళు 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఇంకా మనం ఆపినా మనం ఆ. మాట్లాడుతున్నా వీళ్ళకు ఆయాసం వస్తా ఉంది, ఆ, ఆ దమ్ము తీస్తా ఉన్నారు. అంటే అది మనకి బేసికల్ గా కలరీ మెయిన్ బ్రీతింగ్. ఓకే. మనం ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా బలంతో చేస్తుంటాం, బట్ బ్రీతింగ్ తో చాలా తక్కువ చేస్తుంటాం. ఇక్కడ ఎఫెక్టివ్ గా ఏంటంటే బ్రీతింగ్ అనమాట. ఓకే. వెన్ బ్రీతింగ్ కంట్రోల్, అప్పుడే మనం ఏదైనా ఎక్కువ చేయగలుగుతాం. ఓకే. ఎక్కువ మనం టైర్డ్ అవ్వడానికి కారణం బ్రీతింగ్. ఓకే. మనకి ఎంత తొందరగా దమ్ము వస్తే మనం అంత టైర్డ్ అయిపోతాం. ఓకే. సో ఇదంతా ఏంటంటే మన కలరీలో లాస్ట్ లో బేర్ హ్యాండ్ కాంబాక్ట్ ఉంటుంది. ఆ ఫైట్ ని మనం డిఫెండ్ చేయాలి, ఫేస్ చేయాలి అని అంటే ఇంత పేషెన్సీ అవసరం మనకి. ఓకే. అంటే ఈ స్పీడ్ చాలా ఇంపార్టెంట్.